కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు గడ్డు కాలం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ చౌరస్తా వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న యూరియా పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలం కావడంతో గ్రామాల్లో తిరగలేకపోతున్నామని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు ఇబ్బందులు కలగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామాల్లో యూరియా పంపిణీ చేపట్టాలన్నారు. రైతుల ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యూరియా పంపిణీ అయ్యే విధంగా చూస్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు అన్నదాతలు. దుబ్బాక మండలంలోని వ్యవసాయ కమిటీలో యూరియా దొరకకపోవడానికి కారణం పైన ఆఫీసర్లది మాత్రం బాధ్యత. ఈరోజు ఇంతమంది రైతులను ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10-11 గంటల వరకు వేడి చేపించి ఒక్కరికి కూడా యూరియా ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు ఎల్లగొట్టడం జరుగుతుంది. ప్రతిరోజు వచ్చి రైతులు వచ్చి తిరిగిపోవడమే తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు, వాళ్ళ నుంచి అయ్యేది ఏమీ లేదు. ఈ దుబ్బాక మండలున్న వ్యవసాయ కమిటీ వారు ఏం తీసుకుంటుర్రో ఏం చేస్తారో రైతులకు అర్థమయ్యట్లేదు. అదేవిధంగా పక్కబండి ఉన్న మండలాలల్లో ఇంతో అంతా దొరుకుతుంది యూరియా. మన దుబ్బాక మండలికి అదేందో దొంగతనాన్ని అమ్ముకోవడానికి నెంబర్ 1 మన దుబ్బాక ఆఫీసర్లు. ఇంతగానం రైతులకు ఎంత యూరియా అవసరం ఉందో తెప్పియాలని దుబ్బాకలో ఉన్నారంటే మనం సిగ్గుతో తలదించుకోవాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంత యూరియా అవసరం ఉందో తెలుసుకోలేని దద్దమని ఈ రోజు ఈ చేతగాని ప్రభుత్వం నిలబెట్టిందంటే దానికి కారణం ఎవరో తెలుసుకోవాలి.